ప్రజాభవన్లో కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రేపు ఇరిగేషన్ పై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇరిగేషన్ చర్చలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించే విషయంలో నెలకొన్న వివాదంపైన సమావేశంలో దృష్టి సారిస్తారు. గత ప్రభుత్వంలో జరిగిన అంశాలపై నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించనున్నారు. ఈ నెల 13న మేడిగడ్డ బ్యారేజ్ ను అఖిలపక్షం సందర్శించనుంది. దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. రైట్, ఈ మీటింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. కాసేపట్లో ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోని సమావేశం కానున్నారు. ముఖ్యంగా 12వ తారీఖు అంటే రేపు అసెంబ్లీలో ఇరిగేషన్కి సంబంధించినటువంటి శ్వేతపత్రం పెట్టనున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయాలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చర్చించనున్నారు. గత 10 ఏళ్ల కాలంలో ఇరిగేషన్పై జరిగినటువంటి విషయాలు, అందులో జరిగినటువంటి తప్పొప్పులు, లోపాలు, ఇవన్నింటికి గురించి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవకతవకలకు ప్రతిసారి దీనికి సంబంధించిన ఇష్యూస్ని చెప్తా ఉన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి వివరాలను ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వివరించనున్నారు. దాంతోపాటు 13వ తారీఖున మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ చేయాలని ప్రభుత్వం భావించింది. 13వ తారీఖు ఉదయం అసెంబ్లీ దగ్గర ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మేడిగడ్డకు తీసుకువెళ్తామని ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు కాంగ్రెస్ అనుసరించాల్సినటువంటి వ్యూహము, దాంతోపాటు రేపు ఈ ఇరిగేషన్కి సంబంధించినటువంటి చర్చలో ఎవరెవరు మాట్లాడాలి, ఎవరెవరు ఏ అంశాలను మాట్లాడాలనే అంశానికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ గత ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి తప్పొప్పులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి, బలంగా తీసుకువెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. మొన్న జరిగినటువంటి పిఈసి సమావేశాలు ఈ అంశానికి సంబంధించిన చర్చ జరిగింది. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి, దీనికి సంబంధించిన సమావేశాలు, సభలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. దీంట్లో భాగంగా ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ఎలా అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చ జరగనుంది. 13వ తారీఖున ఫీల్డ్ విజిట్కి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా రావాలని ఆశిస్తూ ఉన్నారు. ఇటు సీఎం మాజీ సీఎం కేసీఆర్ను కూడా ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్కి తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. కేసీఆర్ను తీసుకొచ్చే బాధ్యతను మంత్రి ఉత్తమ్కు రేవంత్ అప్పచెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ అయితే ఇప్పటి వరకు ఎలాంటి తన నిర్ణయాలు అయితే ప్రకటించలేదు. 13వ తారీఖున నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తూ ఉంది. ఒకవేళ ఆ రోజు రావడం కుదరకపోతే, మేడిగడ్డ ఫీల్డ్ విజిట్కి ఆ రోజు బీఆర్ఎస్ రావడం కుదరకపోతే డేట్లను చేంజ్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. అది రేపు వెళ్ళడానికైనా సిద్ధము, లేదంటే 13 తర్వాత వెళ్ళడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అక్కడ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళి అసలు ఈ కుంగుబాటు ఏ విధంగా జరిగింది, దానికి గల కారణాలేంటి, ఏ విధంగా డ్యామేజ్ అయింది, దాన్ని పునరుద్ధరించడం ఎట్లా, ఈ అన్ని అంశాలను ఫీల్డ్ విజిట్ ద్వారా తెలుసుకొని ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా ఈరోజు జరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాభవన్కి చేరుకుంటున్నారు. 6 గంటలకు ఈ సమావేశం మొదలవుతుంది. ఈ సమావేశంలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గతంలో జరిగినటువంటి తప్పిదాలు, గతంలో ఏ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలైంది, దాంట్లో కేసీఆర్ చేసినటువంటి వైఫల్యాలు కానీ, గతంలో జరిగినటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నింటినీ ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. ఆ రోజు సభలో ఎవరు ఏ విధమైన అంశాలను లేవనెత్తాలి, ఏ విధమైన
విషయాలను మాట్లాడాలి, దేనిపైన ఫోకస్ చేయాలి, ఉన్నటువంటి చాలా తక్కువ సమయంలో ప్రజలకు ఎక్కువగా అర్థమయ్యే విషయాలను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనే అంశానికి సంబంధించి ఈరోజు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. కొంతమంది ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఇరిగేషన్కి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు కూడా ఈ సమావేశానికి హాజరుగానున్నారు. ఆ నిపుణులు ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఆ నిపుణులను పిలిపిస్తూ ఉన్నారు. ఇక ఈ కేఆర్ఎంబీకి సంబంధించి కూడా ప్రాజెక్టులను, కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పినటువంటి విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన మినిట్స్ని చూపించి మరీ బ్లేమ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ విషయాల్లో తప్పిదాలు ఏం జరిగినాయి, ఎక్కడ పొరపాటు జరిగింది, మినిట్స్ ఎవరి మినిట్స్ అంటే ఇటు బీఆర్ఎస్ ఒక మినిట్స్ని చూపిస్తూ ఉంది, కాంగ్రెసే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పినట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. గతంలోనే కేసీఆరే ఈ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్తూ నిర్ణయం తీసుకున్నాడని కాంగ్రెస్ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరు వాదనల్లో వాస్తవం ఉంది, ఎవరు చేస్తున్నటువంటి వాదనల్లో పస ఉంది, ఎవరు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ నిజము, ఈ అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒక క్లియర్ కట్గా పూర్తి విషయాలను అర్థం చేయించనున్నారు. ఇక రేపటి నుంచి ఇటు అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా వివిధ సభలు సమావేశాలు పెట్టి గత ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం, దాంతోపాటు ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేశారని ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎక్కడ మిస్యూజ్ చేసింది, ఎన్ని కోట్ల ఫ్రాడ్ జరిగింది, అందులో అప్పుడున్నటువంటి మంత్రుల ప్రమేయం ఎంత, అప్పుడున్నటువంటి సీఎం ఏం చేశారు, ఈ విషయాలన్నింటినీ పూసగుచ్చినట్లు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వివరించి ఈ అంశాలను అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ వేదికగా చర్చ చేయాలని భావిస్తూ ఉన్నారు. దాని తర్వాత జిల్లాలలో, నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాలు పెట్టి గత ప్రభుత్వం చేసినటువంటి మిస్యూజ్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు. దానికోసం ఈరోజు జరుగుతున్నటువంటి సభ చాలా కీలకంగా మారుతుందని చెప్పుకోవచ్చు. రానున్నటువంటి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల్లో పైచేయి సాధించాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీని ఈరోజు చర్చించనున్నారు. అవసరమైతే ఇటు మేడిగడ్డకు సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి చర్చించాల్సి ఉంటే దానిపై చర్చించడానికి అసెంబ్లీ పని దినాలను కూడా పొడిగించడానికి తాము సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఇరిగేషన్పై చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా సభకు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ చెప్తా ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ రేపు సభకు వచ్చి చర్చలో పాల్గొంటే ఈ చర్చను పొడిగించడానికి కావలసినటువంటి పని దినాల్ని పెంచడానికి కూడా తాము సిద్ధమని కాంగ్రెస్ చెప్తా ఉంది. ఇక ఇప్పటికైతే ప్రజాభవన్ వద్ద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుకుంటున్నారు. 6 గంటలకు ఈ సమావేశం మొదలుగానుంది.